కాకినాడ నగరంలోని 10వ డివిజన్ దొమ్మలపేట పెద్ద అమ్మవారి కాలనీలో పేదల పట్టా భూములు కబ్జా వివాదం కలకలం రేపుతోంది. అదే ప్రాంతానికి చెందిన మెరుగుదేవి రామదేవు పద్మలో తమకు కేటాయించిన పట్టా భూములో మైలపల్లి కుమారి ఆక్రమణకు పాల్పడిందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు చేతిలో ఉన్నా వాటికి విలువ లేకుండా పోయిందని వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులను ఆశ్రయించినా స్పందించడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మేము పెద్దమ్మరు కాలనీ సార్ 30 సంవత్సరాల నుంచి జీవించినాం సార్. మేము అక్కడి నుంచి 30 సంవత్సరాల నుంచి జీవించే పట్టా కూడా ఇచ్చేసారు కొండబాబు గారు. పట్టా కూడా ఇస్తే అయితే కట్టుకుందాం సోంపులో అంటే నా భర్త కరోనాలో చనిపోయారు. నాకు 4 డెత్తులు సార్. నాకు ఎటు ఆస్కారం లేక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్. నేను అయితే ఆ కొట్టు కూడా పెట్టుకున్నాను సార్. 15 సంవత్సరాలు వచ్చిన సార్ కొట్టు కూడా పెట్టుకుని ఆ కొట్టు మొత్తం పీకేసి గంజా బ్యాగ్స్ తీసుకొచ్చి రౌడీజం చేయించి మొత్తం అన్ని పీకేసి రోడ్డు బాల్ ఎత్తిసినట్టు చేసి మాకు ఇప్పుడు ఏ దిక్కు లేకంట, మాకు ఎవరు దిక్కు లేకంట చేస్తారు సార్. చెప్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్తే సారు సరేనమ్మా పిలిపించి అడిగితేనమ్మా అని చెప్పి అడిగితే మీ దగ్గర ఆధారాలు ఉంటే మా దగ్గర ఆధారాలు లేవమ్మా అని అన్నారు సార్. అయితే మా దగ్గర ఉంది కదా న్యాయం చేయండి అంటే మా పెద్దల్లో తేల్చుకుంటామని చెప్పారు సార్. అక్కడ కూడా రాలేదు సార్. ఎక్కడికి కూడా స్పందించట్లేదు సార్. మేము ఈ రోజు నాడు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ పెట్టాం సార్. మాకు ఏదైనా సరే న్యాయం జరిగినట్టు చూడండి సార్. మా దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. మాదాపట్నం నుంచి 30 మందిని 20 మందిని ఆడలు మొగళ్ళు తీసుకొచ్చి మా ఇల్లు లాగిచ్చేసి మా మీద దౌర్జన్యం చేసింది సార్. నీకు ఏదన్నా ఉంటే ఆధారం ఉంటే తీసుకొచ్చి మాతో మాట్లాడు, లేదా కోర్టులో వేసుకొచ్చారంటే ఆ 20 మంది గంజాలు తీసుకొచ్చి నా మీద దాడి చేయించి నా ఇల్లు పీకేసి సార్. నా ఇల్లు పీకేసి నా పిల్లలకి నాకు భవిష్యత్తు లేకుంటే పిల్లల ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం అన్ని కాల్చేసారు సార్. నా ఇంట్లో వండుకుంటే సామాన్లు బియ్యం అన్ని కూడా కాళ్ళలో వేసి రోడ్డు మీద సామాన్లు వచ్చేసి మొత్తం బజారా 2 వీధుల్లో తెచ్చేసారు సార్ సామాన్లు. నేను వేసుకున్న పాక కలప కర్రలగాడ రోడ్డు మీద ఎక్కడో డాక్టర్ మీద తీసుకెళ్లి కాపాడలేని చోట వేసేసారు. పిల్లలు నట్టుకుని ఎండలో అలాగ ఉన్నాను కానీ అక్కడ ఎవరు ఒక్క పెద్దగాడ వచ్చి మాకు ఏటమ్మా ఇది తెగదని కానీ లేకపోతే ఏమైందమ్మా అని కానీ ఒక్క పెద్ద కానీ ఎవరు రాలేదు సార్. కానీ పోలీసులు కూడా అమ్మా మేము స్థలాల గొడవలోకి రావమ్మా, మాకు సంబంధం లేదమ్మా అని చెప్తున్నారు కానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు సార్.